పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదు అనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం ఒక సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమం కోసం. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది, అంతకుముందు కూడా చేశాడు. వారికి కొంత సమయం లోపించిందేమని నా అనుమానం, లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరికీ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే అది దేశం అంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చెప్పించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అవాకులు చవాకులు పేలుతారు. వాస్తవం కూడా